హాయ్ అండి. ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి బద్ధకంగా కళ్ళు తెరిచింది అరవి. తన పక్కనే అదమర్చి నిద్రపోతున్న జానుని చూడగానే, ఇదేంటి ఎప్పుడు లేనిది అక్క ఇంతసేపు పడుకునే ఉందా, అమ్మో కొంపదీసి హెల్త్ బాగాలేదా ఏంటి అని తన మనసులోనే అనుకుని గబగబా పైకి లేచి జాను నుదుటిన చెయ్యి వేసి, అమ్మో ఫీవర్ అట్లాంటివి ఏం రాలేదు కానీ ఏమైంది దీనికి అనుకొని, అక్క అక్క బావా ప్లీజ్ నా ఒడిలో కాసేపు ఇలానే పడుకొని మళ్ళీ దూరంగా వెళ్ళిపోతావు కదా నువ్వు అంటూ కలవరిస్తుంటే అరవి షాక్ అయ్యి, అమ్మ నాకోయ్ నువ్వు మామూలుగా మునగలేదుగా అంటూ జాను నిద్రలేపి, అక్క ఏమైందే నీకు, ఎప్పుడు చూసినా తెల్లవారుజామునే లేచి దేవునికి పూజ చేసి అది చాలదన్నట్టు గుడికెళ్ళి అక్కడ కూడా దేవుణ్ణి కాకాపెట్టి ఈ టైంకి నన్ను లేపుతావు కదా, అలాంటిది నువ్వు ఇంతసేపు అయినా పడుకుని ఉన్నావేంటి, నాకెందుకు ఏదో తేడా కొడుతుంది, నిజం చెప్పక్క అసలు ఏం జరిగింది నైటు, ఏం జరిగింది ఏం జరగలేదు, నువ్వే ఏదేదో ఊహించుకుంటున్నావు, నైట్ సరిగా నిద్ర పట్టలేదు అందుకే మెలకు రాలేదు అరవి, అవునా నేను ఇంకా అభిబావ కానీ వచ్చాడేమో అనుకున్నా. జాను భయంగా, అంటే నువ్వు చూసావా బావ రావటం, కానీ నైట్ అంతా పడుకునే ఉన్నావు కదా, మరి ఎలా చూసావు మా ఇద్దరిని, నేను ఎక్కడ చూశాను నా ముఖం, నిద్రలో బావని కలవరించినప్పుడే అర్థమైంది నాకు తెలియకుండా నువ్వేదో చేసావని, అందుకే నేను ఏదో మాట వరుస కంటే నువ్వే మొత్తం నిజం చెప్పేశావు, కానీ ఎవరికి చెప్పకు జాను. నాకు తెలుసులేక, ఏమన్నారు బావా, ఏమంటారు ఎవరో ఇంద్రజ అంట, పార్దు ఆవిడతో చేతులు కలిపి రానాన్ని దెబ్బ కొట్టాలని చూస్తున్నాడు, ఇదే నైట్ చెప్పారు, నాకు అదైనా బ్రతిమలాడితే చెప్పారు. ఓ అవునా, అయితే ఈ ఇంద్రజ పార్దుకి హెల్ప్ చేస్తుందన్నమాట, ఈ విషయం ముందుగా మన సైతానికి వచ్చి చెప్పాలి అనుకుని, సరే అక్క ఆఫీస్కి టైం అవుతుంది మనం తర్వాత మాట్లాడుకుందాం అని ఇద్దరు ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి ఎవరు ఆఫీస్కి వాళ్ళు వెళ్ళారు. డోర్ ఒక్కసారిగా ఓపెన్ చేసి శక్తి శక్తి అంటూ కంగారుగా చూసింది అరవి. అరవి ఏమైంది, ఏమవటం ఏంటి, ఆ సైతానికి వచ్చేయంటి ఫోన్ లిఫ్ట్ చేయడు, నా కాల్ ఎందుకు కట్ చేశాడు, వాడు చందన్ బయటికి వెళ్ళారు, చందన్ని హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేసి అభిని కలిసి అప్పుడు వస్తానని చెప్పాడు ఆఫీస్కి, వాడు వచ్చేసరికి ఇంకా 1 అవర్ పడుతుంది, ఏంటి విషయం, చందన రానా ఎక్కడికి వెళ్ళారు, ఇంకెక్కడికి అశ్విన్ ఇంటికి, చందన వాళ్ళతో మాట్లాడాలని అనుకుంది అందుకే రానా తనని వేణు దగ్గరికి తీసుకుని వెళ్ళాడు, అశ్విన్ చనిపోయాడని చందన అస్సలు నమ్మటం లేదు అంటూ చేతిలో ఉన్న ల్యాప్టాప్ పక్కన పెట్టి అరవి వైపు చూశాడు. ఏంటి అరవి ఏదో ఆలోచిస్తున్నావు, ఏం లేదు పార్దునే కదా అశ్విన్కి యాక్సిడెంట్ చేసింది, అవును నీకు ఇలా తెలుసు, నాకు అన్ని విషయాలు తెలుసు కానీ నాకు తెలిసి అశ్విన్ చనిపోలేదు, నీకు పిచ్చి పట్టిందా, నువ్వు కూడా అలానే మాట్లాడుతున్నావు, నీ మొహం, ఆ పార్దు ఎలాంటి వాడో తెలుసు కదా, బుర్ర తక్కువ వెదవా, వాడు చేసిన యాక్సిడెంట్ అంటే నాకే డౌట్ వస్తుంది, నీకు మా సైతానికి బస్సుకి ఎందుకు అనుమానం రావటం లేదు, అరవి మాటలకి నవ్వొచ్చింది శక్తికి. నువ్వు చెప్పేది నిజమే, చూద్దాం అసలు ఏం జరుగుతుందో, శక్తి నీకు విషయం తెలుసా, ఏంటి, ఆ పార్దు చేతులు కలిపింది ఎవరితోనో కాదు ఇంద్రజ గారితో అంట, ఆశ్చర్యంగా చెప్పింది అరవి. ఇంద్రజ పేరు వినగానే శక్తి షాక్ అయ్యాడు, ఏంటి ఇంద్రజనా, అవును నైట్ అభి రానాతో ఈ విషయం చెప్పాలని బయలుదేరాడు కానీ అప్పటికే లేట్ అవడంతో మా ఇంటికి వచ్చాడు అక్కతో మాట్లాడడానికి, అప్పుడు అక్కకి ఈ విషయం చెప్పాడు, ఈ విషయం చెప్పడానికి నేను గబగబా ఆఫీస్కి వచ్చాను కానీ ఏం లాభం, మన హీరో లేడు కదా అంటూ అక్కడే ఉన్న చైర్లో కూర్చొని శక్తి మొహం చూస్తుంది. శక్తి ఆలోచిస్తూ ఉండేసరికి, ఏంటి శక్తి ఏదో ఆలోచిస్తున్నావు, ఏం లేదు, ఆ ఇంద్రజ ఎవరో నీకు తెలుసా, రానా కారణంగా చరిత్ర చనిపోయిందని తెలిస్తే అరవి రానా కోపం తప్పుగా అనుకుంటుంది, లేదు అసలు అలా జరగకూడదు, ఇప్పటికే రానా ఫ్యామిలీ కారణంగా తండ్రి ప్రేమను పోగొట్టుకుంది, ఇప్పుడు ఈ విషయం చెప్తే పరిస్థితి తారుమారవుతుంది అనుకుని, అరవి నేను తర్వాత మాట్లాడతాను, మీటింగ్కి టైం అవుతుంది, రానా వస్తే ఈ ఫైల్ మీద వాడు సైన్ చేయించు సరేనా, అలానే శక్తి అని రానా ఛాంబర్కి వెళ్ళింది. ఏంటి రానా ఏం మాట్లాడటం లేదు,
ఇంద్రజ ఎవరు అసలు? ఆవిడికి నువ్వంటే ఎందుకంత కోపం? వేడివేడిగా సెగలు కక్కుతూ కాఫీ కప్ వైపు చూస్తున్నాడు రానా. అభి రానా చేతిపై చెయ్యి వేసి, రానా నిన్నే ఏం మాట్లాడావేంటి? ఏం చేయను, నా ప్రమేయం లేనిది చరిత కావాలని నా లైఫ్లోకి వచ్చింది. నువ్వు చెప్పేది నాకు అర్థం కాలేదు రానా. చరిత ఎవరు? ఇంద్రజ గారి ఏకైక గారాలు పట్టి చరిత. తను నా క్లాస్మేట్, చాలా మంచిది, ఇన్నోసెంట్ కూడా. కానీ తను నన్ను లవ్ చేసింది, నేను రిజెక్ట్ చేశాను. అర్థమయ్యేలా తనకి చెప్పాను, కానీ నా మాటలు తనకి వేరేలా అర్థమయ్యాయి. సూసైడ్ చేసుకుంటుందని అస్సలు అనుకోలేదు. ఏంట్రాన్నా నువ్వు అనేది? చరిత ఇంద్రజ గారి అమ్మాయా? నువ్వు లవ్ చేయటం లేదని సూసైడ్ చేసుకుందా? నమ్మలేక అడిగాడు అభి. అవును, తనకి మంచితనంతో పాటుగా పొగరు, మొండితనం కూడా ఉన్నాయి. తన ఫ్రెండ్స్ ముందు తన లవ్ రిజెక్ట్ చేశానని తన ఈగో హర్ట్ అయ్యి అలా చేసుకుంది. కానీ నిజంగానే నన్ను ప్రేమించింది తను. మరి ఎందుకు తనను రిజెక్ట్ చేశావు? ఎందుకంటే అరవి కోసం. నేను అసలు ఇండియా వచ్చింది బిజినెస్ కోసం కాదు, అరవి కోసం. తనను పెళ్లి చేసుకుని హ్యాపీగా చూసుకోవాలని. అభి ఆలోచిస్తూ, విదేశాల నుంచి అరవి కోసం ఇండియా వచ్చావంటే ఏదో స్ట్రాంగ్ రీజన్ ఉండాలి. అదేంటో నేను తెలుసుకోవచ్చా రానా? రానా వేడి కాఫీ కప్ పట్టుకొని, మీ మామయ్య శ్రీనివాస్ శర్మ గారు చనిపోయారు కదా యాక్సిడెంట్లో. ఆ యాక్సిడెంట్ చేసింది ఎవరో కాదు, మా నాన్న. రానా షాక్ అవ్వక అభి నిజం అంటూ జరిగిందంతా చెప్తూ, నిజంగానే తనను ప్రేమిస్తున్నాను, కానీ ప్రపోజ్ చేద్దామంటే భయంగా ఉంది అంటూ అభి వైపు చూశాడు. అభి మైండ్ అంతా బ్లాక్ అయ్యేసరికి ఏం మాట్లాడాలో తెలియక ఒక్కసారిగా తలని విదించుకున్నాడు. ఈ విషయం ఇంకా నేను అరవికి చెప్పలేదు. నువ్వు కూడా ఎవరికి చెప్పకవి. నా అంతటి నేను ఈ విషయం అరవికి చెప్తాను. రానా నిన్ను ఒకటి అడిగినా నాకు తెలుసు నువ్వేం అడుగుతావో. నిజం తెలిసిన తర్వాత అరవి నా ప్రేమను కాదంటే అప్పుడు ఈ రానా ఏం చేస్తాడా అనే కదా. ఒకవేళ అది వదిలినా నేను వదలను. చంపుకు తినైనా సరే నా ప్రేమతో దాన్ని సాధిస్తూనే ఉంటాను. అభి నవ్వుతూ రానాని హత్తుకుని, నీ ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది రానా. ఏం చేయాలనుకుంటున్నావో అదే చెయ్యి. అభి నీకు ఎప్పుడు తోడుగానే ఉంటాడు. థ్యాంక్స్ అభి. ఫ్రెండ్స్ మధ్యన థ్యాంక్స్ ఉండకూడదు రానా. రానా నవ్వుతూ చూశాడు. సరే అభి, ఆఫీస్కి టైం అవుతుంది కదా, వెళ్తాను. బాయ్ అంటూ ఇద్దరు రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చారు. రానా ఎంతకి రాకపోయేసరికి అరవి ఏం బూసిపోలేదు. శక్తితో మాట్లాడుతూనే కోపంతో చిందులు తొక్కుతుంది అరవి. ఎన్నో ఆలోచనలతో సతమతం అవుతూ ఆఫీస్ లోపలికి అడుగుపెట్టాడు. స్టాఫ్ అందరూ విష్ చేస్తున్నా ఏమాత్రం పట్టించుకోలేదు. అతని ముఖం చూస్తేనే తెలుస్తుంది అతని మూడ్ బాగాలేదని. నేరుగా తన ఛాంబర్ వైపు అడుగులు వేసి అరవి మాటలు విని డోర్ దగ్గర ఆగిపోయి చిన్నగా డోర్ ఓపెన్ చేసి అరవిని చూశాడు. రానాని ఇమిటేట్ చేస్తూనే మరోవైపు తనలో యాక్టింగ్ చేస్తుంది. ఇద్దరి మధ్య గొడవ ఎలా ఉంటుందో సినిమా చూపించినట్లు చూపిస్తుంది శక్తికి. అరవి ప్లీజ్, నా వర్క్ ఇంకా అవ్వలేదు. నీ సోది తర్వాత వింటాను. నీ బొంద అదేం కుదరదు. ఇప్పుడు మీ సైతానికి వచ్చే క్యారెక్టర్ వచ్చింది చూడు అంటూ చేతిలో ఫోన్ తీసుకొని రానాలా నడుస్తూ గొంతు మార్చే హర్షం రానాలా ఇమిటేట్ చేస్తూ, ఏ మెంటల్ దానా, టైం ఎంతైందే, ఆఫీస్కి ఇంత లేట్గా వచ్చావంటూ రానాలా మాట్లాడుతుంటే శక్తి నవ్వాపుకొని వర్క్ చేస్తున్నాడు. అరవి చిందులు చూస్తున్న రానా తనలో తానే చిన్నగా నవ్వుకున్నాడు. శక్తి, నేను మన హీరో గారి షర్ట్ పాడు చేస్తే ఆయన రియాక్షన్ ఏంటో కూడా చెప్తాను చూడు అంటూ అరవి శక్తి ఎదురుగా కూర్చుని ఒక్కసారిగా పైకి లేచి, ప్రియా నీకేమైనా పిచ్చా? ఎందుకు నా షర్ట్ని పాడు చేస్తావు? అసలు నువ్వు ఆడపిల్లవేనే, నీకు అసలు ఆడపిల్ల లక్షణాలు లేవా? రానా తనని ఎలా తిడతాడో అరవి అలానే తిడుతుంటే వర్క్ చేస్తున్న శక్తి ల్యాప్టాప్ పక్కన పెట్టి గట్టిగా నవ్వాడు. అబ్బాయి తిక్కలోడు ఎప్పుడు వస్తాడో ఏంటో, ఆయన గారు తిట్టలేక నాకేం ఊసిపోవటం లేదు అంటూ బుంగముద్దు పెట్టుకొని, సరే శక్తి, నేను నా క్యాబిన్కి వెళ్తాను. ఆ రాక్షసుడు వస్తే చెప్పు, నా ముఖం చూపిస్తానంటూ డోర్ దగ్గరకు వచ్చి డోర్ ఓపెన్ చేసి వెళ్ళబోతుంటే రానా ఆమె చేతిని పట్టుకొని ఆమె అరవకుండా తన నోరు మూసేసి పక్కనే ఉన్న మీటింగ్ రూమ్కి తీసుకెళ్ళి డోర్ లాక్ చేశాడు. ఎవరు నువ్వు అంటూ చీకట్లో భయంగా ఎదురుగా ఉన్న రానా నీడని చూసి భయపడింది అరవి. ఆమె వెనకే ఉన్న ఆమె నడుం దగ్గర చేతిని వేసి, ఏంటి వర్క్ చేయటం మానేసి డ్రామాలు చేస్తున్నావంటూ
మరో చేత్తో లైట్ ఆన్ చేశాడు. అరవి ఒక్కసారిగా వెనక్కి తిరిగి, ఏ దూరం జరుగు, నన్నెందుకు ముట్టుకున్నావు, నీకు తెలుసా నేను ఎంత భయపడ్డానో, అయినా ఏదో దొంగను తీసుకొచ్చినట్లు అలా తీసుకొచ్చావేంటి, మరి ఎత్తుకొని తీసుకొని రావాలా, అయినా వర్క్ చేయటం అనేసి ఏంటే, వాడి దగ్గర సూచి చెప్తున్నావు, వాడిని కూడా వర్క్ చేయనివా, నిన్ను ఇలా కాదే, ఒకటి పీకితేనే కానీ దారిలోకి రావు, ఆ పీకు, నువ్వు పీకుతావనే మరి పొద్దున్నే సింగారించుకొని వచ్చాను, ఎప్పుడు చూడు నన్ను ఏదోటి అంటూనే ఉంటావు, చాలా ఉడుకుమోతాడువి నువ్వు, ఈ మాటలు మర్యాదగా రాని, లేదంటే పగులుద్ది అంటూ ఆమెను దగ్గర తీసుకొని, ఏమైంది, ఫేస్ ఎలా ఉంది, బ్రేక్ఫాస్ట్ చేయలేదా, ఎలా చేయమంటావు, నీకోసం ఉదయానగా ఆఫీస్కి వచ్చాను, నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలని, కానీ నువ్వు మాత్రం ఫాస్ట్గా రాలేదు, ఆఫీస్ కంటూ కోపంగా చూసింది. ఏంతంత ఇంపార్టెంట్ విషయం చెప్పు వింటాను. నవ్వుతూ ఆమె భుజంపై చేతిని వేసి తన బొట్టును వెళ్తే ఆమె చెంపపై నిమురుతూ అడిగాడు, రానా, నీకు ఆల్రెడీ మా బావ చెప్పే ఉంటాడు కదా అభి, అదే ఇంద్రజ గారి గురించి, ఆ విషయం చెప్పడానికి నీకు ఎన్నిసార్లు ఫోన్ చేశాను, మెసేజ్ చేశాను, అసలు నాకు రెస్పాండ్ అయ్యావా. రానా అలానే అరవి వైపు చూశాడు. ఇంద్రజ కోసం అరవికి తెలిసిందంటే చరిత కోసం తెలిసిందా అనుకుని ఈ విషయం చెప్పడానికే నాకు ఫోన్ చేసావా. అవును, నువ్వు లేవు కదా, నాకేమో బోర్ కొట్టేసింది, అందుకే శక్తి బుర్ర తిన్నాను, తనకి చెప్పాను ఇంద్రజ కోసం, కానీ శక్తి ఏం తెలియదని చెప్పాడు, శక్తి అరవికి ఏం చెప్పలేదని అర్థం చేసుకున్న రానా అక్కడే ఉన్న టేబుల్ మీద కూర్చొని అరవింద్కి దగ్గర తీసుకొని, ఇంక నీ వాగుడు ఆపవే, అసలే తలనొప్పిగా ఉంది అంటే ఎందుకే రాగానే ఇలా బుర్ర తింటావంటూ తన కోటు విప్పి పక్కన పెట్టి అరవి వైపు చూశాడు. కోట్ ఎందుకు విప్పావు ఇష్ అంటూ అరవిని ఒక్కసారిగా టేబుల్ మీద కూర్చోబెట్టి ఆమె ఒడిలో పడుకొని ఆమె నడుం చుట్టూ చేతులు బిగించాడు. ఊహించని చర్యకి అరవి షాక్ అయ్యి రానా వైపు చూసింది. అతను తన ఒడిలో ఉండేసరికి అరవికి ప్రాణం పోయినట్టు అయిపోయింది. ఏమైందే, ఏం లేదు అంటూ రానా తల నిమురుతూ అతని కళ్ళలో చూసింది. రానా నవ్వుతూ కన్నులు మూసుకున్నాడు. అతను తల నిమురుతుంది కానీ అరవి చేతులు వణుకుతున్నాయి. ఇంకా ఉంది, కీప్